నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. అబ్రాడ్‌లో జాబ్ అవకాశాలు ఎలా ఉంటాయి? దానికి ఎక్సెల్‌ల గ్రూప్ ఎలా సహాయపడుతుంది? వివరించడానికి స్టూడియోలో ఉన్నారు అఖిల్. హలో అఖిల్. హాయ్ అండి. జాబ్ అవకాశాలు వేరే కంట్రీస్‌లో ఎలా ఉన్నాయి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో? సో, ఈరోజు మీరు చూస్తున్నట్టయితే చాలా కంట్రీస్‌కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. లైక్ మీరు కెనడా కానీ, ఆస్ట్రేలియా లేకపోతే యూఎస్ H1 జాబ్ కానీ, లేకపోతే యూకే అవ్వనివ్వండి. ఇలా చాలా కంట్రీస్‌లో ఆపర్చునిటీస్ అనేవి ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్‌కి ఉన్నాయి. బట్ ఈరోజు మార్కెట్‌లో చూస్తున్నట్టయితే మీరు ఎక్కడ విన్నా కానీ కెనడా అనే ఒక కంట్రీ బాగా హైలైట్ అవుతుంది. అదే విధంగా దాంట్లో ఎన్నో జాబ్స్ అది పార్ట్ టైమ్ అవ్వనివ్వండి, ఫుల్ టైమ్ అవ్వనివ్వండి విత్ లాట్ ఆఫ్ అదర్ బెనిఫిట్స్ అనేవి మన వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. సో, కెనడాకి వెళ్తే లైఫ్ అనేది చాలా బావుంటుందని నేను సజెస్ట్ చేస్తాను. అంటే ఏ రకంగా చెప్తున్నారు? ఏ రకంగా కెనడాను మాత్రమే హైలైట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు మేమొచ్చేసి 4 కంట్రీస్ నేమ్స్ చెప్పానండి. కెనడా అవ్వనివ్వండి, లేకపోతే ఆస్ట్రేలియా అని చెప్పాను. లేకపోతే యూఎస్ అని చెప్పాను. యూఎస్‌లో మీరు జాబ్ చేయాలి అనుకుంటే మీకు H1 వీసా ఉండాలి. H1 వీసా లేకపోతే మీరు జాబ్ చేయడం అవ్వదు. యూఎస్ వెళ్ళడమే అవ్వదు. ఎందుకంటే ఏదో స్టూడెంట్ వీసా ఇఫ్ నాట్ H1 వీసా. ఒకవేళ స్టూడెంట్ మీద వెళ్ళినా కానీ అక్కడ మీరు అది మాస్టర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీసా మార్చుకొని తర్వాత జాబ్ చేయాలి. ఒకవేళ జాబ్ లేకపోతే వితిన్ 60 డేస్ యూ హావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ. కమింగ్ టు ఆస్ట్రేలియా. అక్కడ జాబ్ ఉన్నాయండి. చాలా జాబ్స్ ఉన్నాయి. కానీ వెళ్ళాలి అంటే పీఆర్ ఏసుకోవాలి. పీఆర్ ఏసుకోవాలి అంటే మీ క్రైటీరియా ఏంటో చూస్తారు. దాన్ని బట్టి సజెస్ట్ చేసి వితిన్ 1 ఇయర్ పీఆర్ వస్తే అప్పుడు మీరు వెళ్ళడానికి ఉంటుంది. అండ్ కరెన్సీ వాల్యూ మీరు చూస్తున్నట్టయితే హార్డ్‌లీ ఇట్స్ 52 ఆర్ 53 రూపీస్ ఈ రోజున్న కౌంట్ ఆస్ట్రేలియాలో. అండ్ కమింగ్ టు కెనడా ఇట్స్ హార్డ్‌లీ 62 రూపీస్ ఉంది ఇవాళ కరెన్సీ. అండ్ అక్కడికి వెళ్తే మీరు దాదాపు అక్కడి నుంచి 100 కంట్రీస్ ట్రావెల్ చేయొచ్చు. అలాంగ్ విత్ యూఎస్ఏ. మీకు యూఎస్ వెళ్ళాలనే డ్రీమ్ ఏదైతే ఉందో దానికి H1 ఏసుకోని అవసరం లేదండి. కెనడా పీఆర్ ఉంటే మీరు హ్యాపీగా కెనడాలో జాబ్ చేసుకోవచ్చు. అటునుంచి యూఎస్ కూడా వెళ్లి జాబ్ చేసుకోవచ్చు. సో, దీనికోసం అనేది మేము అంటే కెనడా ఆస్ట్రేలియా, కెనడా 2 బెటర్ అంటారా? 2 బెటరే. ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే కెనడా ఇంకాస్త బెటర్ అంతేనా? ఇంకాస్త బెటర్. రైట్. ఓకే. అసలు ఎక్సెల్లా అంటే ఏంటి? ఎక్సెల్లా గ్రూప్ సర్వీసెస్ ఎలా ఉంటాయి? దాదాపు 15 సంవత్సరాల కిందట హెచ్‌సెల్ అనేది యూఎస్‌లో స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఇండియాలో మళ్ళీ ఇప్పుడు మన హైదరాబాద్ తర్వాత ఇతర ప్లేసెస్‌లో స్థాపించడం జరిగింది. ఈ 15 సంవత్సరాల్లో ఎంతో మందికి స్టూడెంట్ వీసాస్ ఏసారండి. ఓకే. చాలా కంట్రీస్‌కి యూఎస్, యూకే, కెనడా, మాల్టా, జర్మనీ ఇన్ని కంట్రీస్‌కి స్టూడెంట్ వీసాస్ చేశారు. మిమ్మల్ని కన్సల్ట్ అయిన ప్రతి ఒక్కరు అబ్రాడ్ వెళ్ళాల్సిందేనా? వాళ్ళ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేస్తారా మీరు? ఫర్ ష్యూర్ 100% అండి. అంటే 100% పంపిస్తారా? లేకుంటే పంపిస్తారు. క్యాన్సిల్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయా? వీసా క్యాన్సిల్ అవ్వడం అట్లా ఏమన్నా? క్యాన్సిల్ అయినయి చాలా ఉన్నాయండి. హ్మ్. అదెలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అస్సలు క్యాన్సిల్ అవ్వకుండా ఎవరు ఉండరండి. హ్మ్. నేనందుకే కొంతమందుంటారు. అడుగుతున్నాను. యాహ్! మీరేం చెప్తారా అని. కొంతమందుంటారు. కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొస్తారు. మనమేం చేయలేం అవి. ఓకే. ఓకే. కొంతమంది ఏంటి అంటే మెడికల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళుంటారు. మెడికల్ ఇష్యూస్ అంటే మెడికల్స్ క్లియర్ అవ్వతే వెళ్ళాలి అంటూ ఉంటది గదా! సో, అలాంటివి క్యాన్సిల్ ఎప్పుడవుతదో తెలుసా? మన వరకు వచ్చిన తర్వాత ముందే మనం చెక్ చేస్తాము. ఈస్ ఎవ్రీథింగ్ ఫైన్ ఆర్ నాట్? ఈ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తే విల్ ప్రొసీడ్. క్యాన్సిల్ అవ్వదు. అవ్వకపోతే అప్పుడు మేము అక్కడ ఆపేస్తాము. అంటే మీ దగ్గరికొచ్చే క్యాండిడేట్స్ ఖచ్చితమైన డాక్యుమెంట్స్‌తో రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆబ్వియస్‌లీ. తప్పుడు ఏదన్నా చూపిస్తే క్యాన్సిల్ అయ్యే అవకాశాలుంటాయి. మేము అక్కడే ఆపేస్తాము. మేము అసలు అప్లికేషన్ మీ ఫర్దర్‌గా మేము దగ్గరే ఆపేస్తారు. ఆపేస్తాము. ఓకే. ఎందుకు అంటే వాళ్ళ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అవును. రేపొద్దున తప్పు వాళ్ళదున్నా కానీ కన్సల్టెన్సీ‌కే చెడ్డ పేరొస్తుంది. సో, అది ఉండకూడదని చెప్పేసి ఏదైనా ఉంటే ముందే మేము ఆపేస్తాము. వాళ్ళ ఓకే. టైం వేస్ట్ చేయము. లేదా వాళ్ళ హార్డ్ ఎర్న్డ్ మనీ కూడా వేస్ట్ చేయము. నాకింకో చిన్న డౌట్ ఏంటంటే, మీరు పంపిస్తున్నారు బానే ఉంది. అక్కడికి వెళ్ళాక, వేరే విదేశాలకు వెళ్ళాక, వేరే దేశానికి వెళ్ళాక, వాళ్ళేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తే, ఎక్సెల్‌లో ఏమైనా హెల్ప్ చేస్తుందా? వదిలేస్తుందా? సో, ఇప్పుడు స్టూడెంట్ వీసా అవ్వనివ్వండి, పీఆర్ అవ్వనివ్వండి. వెళ్ళాల్సింది ఏ కంట్రీకైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో కంపెనీ స్టార్ట్ చేశామని చెప్పాము. సో, మన టీమ్ లైక్ అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టే కదా! సో, ఎయిర్‌పోర్ట్‌లో దిగిన దగ్గర నుంచి వాళ్ళకి అకామిడేషన్ వెతికే వరకు. స్టూడెంట్స్‌కి అయితే పార్ట్ టైమ్ జాబ్ కూడా వెతికి పెడతారు. అసిస్టెన్స్ ఇవ్వడము. ఓకే. పీఆర్ వేసుకున్న వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ మన వాళ్ళే ఇస్తారు. సో, అకామిడేషన్ వాళ్ళ బడ్జెట్‌లో ఏదైతే ఉందో దాంట్లోనే వెతికి పెడతారు. సో, ఇంట్లో మీకు ప్రాబ్లమ్ ఎక్కడుంటుంది? ఇక్కడ జాబ్ రాలేదు. సో, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇస్తే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ మీకుంటే అక్కడ మా టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు జాబ్ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి? ఎక్కడ ఫేస్ చేయాలి? అనే సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే ఏమన్నా ట్రైనింగ్ లాంటిదుంటుందా ఎక్సెల్ గ్రూప్‌లో? ఇప్పుడు చాలా మందికి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడము, అక్కడికి వెళ్ళాలని ఉంటుంది. వెళ్ళాలంటే భయపడతారు. అక్కడ ఎలా ఉండాలి? ఏంటి అనేది అవన్నీ ఎక్సెల్ గ్రూప్ నేర్పిస్తుందా? యాహ్! సో, ఫస్ట్ మీకు జాబ్ కావాలి అనుకుంటే మెయిన్ ఎంప్లాయర్ చూసేది మీ దగ్గర వాలిడ్ వీసా స్టేటస్ ఉందా? లేదా? విచ్ ఈస్ పీఆర్. పీఆర్ ఉందంటే మీకు 70% జాబ్ వచ్చినట్టే. తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్ కోసం రెజ్యూమే రీరైట్ చేసి, జాబ్స్ అనే వెబ్‌సైట్‌లో లాంచ్ చేసి,
దానితో పాటు ఎంప్లాయర్‌కి కూడా షేర్ చేస్తాం. అంటే వేకెన్సీస్ ఎవరైనా అప్లై చేసి మీరు ఎలా ఫేస్ చేయాలో ఇంటర్వ్యూస్ అనేవి మేము హెల్ప్ చేస్తాము. సరే 6 మంత్స్ ఇంటర్వ్యూస్ ఇస్తాము, హెల్ప్ చేస్తాము. ఫస్ట్ 2 మంత్స్ వరస్ట్ కేస్‌లో అన్ని ఇంటర్వ్యూలు పోయినాయి. ఒక్క దాంట్లో జాబ్ రాలేదు. బట్ యూ లెర్న్డ్ హౌ టు ఫేస్ దోస్ ఇంటర్వ్యూస్. ఒక ఓకే. ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కదా! సో, థర్డ్ మంత్ నుంచి మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది మారుతూ ఉంది. సో, జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి అప్పుడు. సో, ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి ఒక్క పీఆర్ క్యాండిడేట్ ఔట్ ఆఫ్ 100 70 పీపుల్ వెంట్ విత్ జాబ్. ఓకే. రిమైనింగ్ 70% 30 ఖచ్చితంగా ఉంటుంది. రిమైనింగ్ 30 అక్కడికెళ్ళిన తర్వాత ఆబ్వియస్‌లీ జాబ్ వచ్చిన వాళ్ళే ఉంటారు. హ్మ్. రాకపోతే ఒకవేళ హ్యాపీగా వాళ్ళకి పార్ట్ టైమ్ జాబ్ రాకున్నా మీ తరపున మీరు హెల్ప్ చేస్తారా ఏదైనా? చేస్తాము. ఇంకా వేరే ఆపర్చునిటీస్ చూపిస్తారా అక్కడ వాళ్ళకి? వాళ్ళ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ లెవెల్‌లోనే మొత్తం హెల్ప్ చేస్తారు. ఓకే. సీఆర్ఎస్ అంటే విన్నాను. అదేంటండి అసలు? సీఆర్ఎస్ అంటే కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్. హ్మ్. ఓకే. ఇది సహజంగా మీకు ఏ కన్సల్టెంట్ చెప్పడు. ఎందుకంటే మీరు భయపడతారు, లేకపోతే స్టార్ట్ చేస్తారా లేదా ప్రాసెస్ అని. వాళ్ళ మైండ్ ఆఫ్ వ్యూలో ఆలోచించి. బట్ ఏంటి అంటే సీఆర్ఎస్ గురించి తెలుసుకోవాల్సింది 1200 పాయింట్లుంటాయి. దాంట్లో మొదటి 600 మీ ప్రొఫైల్ మీద బేస్ అయ్యి ఉంటాయి. రిమైనింగ్ 600 మీకు ఏదైనా ప్రొవిన్స్ నుంచి ఇన్విటేషన్ వచ్చినా కానీ, లేకపోతే ఏదైనా జాబ్ వచ్చినా కానీ పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో, దీన్ని బేస్ చేసుకొని మనకి ఇన్విటేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అదే విధంగా సీఆర్ఎస్ అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఈరోజు డ్రా జరిగినప్పుడు 415 పాయింట్లు, 500 పాయింట్లు ఉంటే నెక్స్ట్ టైమ్ డ్రా జరిగేటప్పుడు అది 300 పడిపోవచ్చు. లేకపోతే 600 పెరగొచ్చు. సో, అది జిరాఫ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. సో, సీఆర్ఎస్ గురించి ఆలోచించి భయపడే వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఒకటే మాట. ప్రొఫైల్ డిమాండ్ ఉన్నంత వరకు దాని గురించి భయపడే అవసరం లేదు. ఇంకోటి ఐఎల్స్ అంటే అందరూ భయపడుతుంటారు. నిజంగా భయపడాల్సిన అవసరం ఉందా? ఒకవేళ భయపడే వాళ్ళకి మీ ఎక్సెల్ గ్రూప్ ఏం చేస్తుంది? యాహ్! మేడం ఈరోజు చూసినట్టయితే ఐఎల్టీఎస్ ఎందుకు భయపడుతున్నారంటే దాదాపు రూ. 18,000 ఎగ్జామినేషన్ ఫీజ్ ఉంది. ఒకేసారి రాస్తే 18,000 పే చేయాలి. ప్రతి వారం మన ఐడీపీ వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఐడీపీ బోర్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళది. సో, ప్రతిసారి ఎగ్జామ్ రాసేసారి 18,000 మనీ వేస్ట్ చేస్తుంటారు. స్కోర్స్ ఎలా అంటే నేను అడిగేది 8 అని లిజనింగ్‌లో రావాలి. మిగతా మూడిట్లో 7, 7, 7 రావాలి అని చెప్పి అడుగుతాను. సో, అదేంటి అంటే ప్రాబబిలిటీ అనేది చాలా పెరుగుతుంది మీకు పీఆర్ రావడానికి. వీళ్ళందరూ ఎందుకు భయపడతారు అంటే ఈజీగా 6 వరకు వచ్చేస్తాయి. కానీ అడిగేది 8. ఎంతో కష్టపడితే గాని రాదు. సో, వాళ్ళ ఇంగ్లీష్ వేరే ఉంటుంది. మన ఇంగ్లీష్ వేరే ఉంటుంది. మనకొస్తుందా? రాదా? అనే ఒక భయంతోటి చాలామంది ఉన్న డ్రీమ్‌ని అబ్రాడ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్‌ని ఆపేస్తున్నారు. డ్రీమ్‌లా ఉండిపోతుంది. దానికి మేమేం చేస్తున్నామంటే వెల్ ఎక్స్‌పీరియన్స్డ్ ట్రైనర్స్ చేత ట్రైనింగ్ అనేది ఇప్పిస్తాము. 1 మంత్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత సార్ వెళ్లి ఎగ్జామ్ రాసేయండి అని ఎవరిని చెప్పింది లేదు ఈరోజు. ఈ రోజు వరకు ఎవరైనా ఒకసారి హెచ్ఎల్ఆర్ వస్తే వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ అనేవి పెడతారు. మాక్ ఎగ్జామ్స్ ఏంటి అంటే ఎగ్జామ్ రాసే ముందు మనం వాళ్ళు ఎలా ఉన్నారో టెస్ట్ చేసి, వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతారో చూసి, దాన్ని బట్టి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. 1 మంత్ వేస్ట్ అయినా పర్లేదు. వాళ్ళకి మనీ సేవ్ అవ్వాలి, టైమ్ సేవ్ అవ్వాలి. దాని తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు స్లాట్ బుక్ చేపించుకొని రాయమని చెప్పి మేము సజెస్ట్ చేస్తాము. ఓకే. చాలా మందికి అబ్రాడ్ వెళ్ళాలి. అక్కడికెళ్ళి సెటిల్ అవ్వాలి. అక్కడ మంచి జాబ్ చేయాలి. లైఫ్‌లో బాగా స్థిరపడిపోవాలి అని అనుకుంటారు. యాహ్! అలాంటి వాళ్ళు అంటే ఆ డ్రీమ్‌ని డ్రీమ్‌గానే ఉంచుకుంటారు. దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి వాళ్ళకు సరైన వేదిక దొరకదు. ఎక్సెల్‌లా ఒక మంచి వేదిక అని చెప్తున్నారు. మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే వి ఆర్ అవైలబుల్ 24/7 మేడం. ఓకే. మా దాంట్లో కొంతమంది యూఎస్ టైమింగ్స్‌కి వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఇండియా టైమింగ్స్‌కి వర్క్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి. ఓకే. సో, డే 1 ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్‌ని అసైన్ చేసి, ఒక అప్లికేషన్‌ని దాదాపు 10 మంది ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు. కేస్ ఆఫీసర్ ఉంటే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో లాంచ్ చేసిన తర్వాత వేరే ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పీఎన్‌పీ ప్రోగ్రామ్స్ అప్లై చేయడము అలా చేస్తా ఉంటారు. వాళ్ళతో పాటు జాబ్ అసిస్టెన్స్ ఇవ్వడానికి జాబ్ మార్కెటింగ్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఓకే. ఈ స్టార్టింగ్‌లో ఏంటి కేస్ ఆఫీసర్‌తో పాటు మళ్ళీ ఐఎల్టీఎస్ ట్రైనర్ ఇన్వాల్వ్ అయ్యి ట్రైనింగ్ ఇస్తారు. సో, మిమ్మల్ని ఒక పసి పిల్లాడిలాగా తీసుకొని అక్కడ ల్యాండ్ చేసే వరకు ఈ హెచ్ఎల్ఆర్ వాళ్ళు ఒక అప్లికేషన్ మీద 10 మంది ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఓకే. ఈ విధంగా ఏంటి అంటే మీకు సక్సెస్ అనేది ఆబ్వియస్‌లీ వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే డాక్యుమెంటేషన్ పార్ట్. నేను చిన్న మిస్టేక్ చేయొచ్చు. అది నేను కాకపోతే వేరే వాళ్ళు పాయింట్ ఔట్ చేస్తారు కాబట్టి స్క్రీనింగ్ అనేది ఒక అప్లికేషన్ మీద ఒక ఇద్దరు ముగ్గురు చూసిన తర్వాత క్లయింట్‌కి పంపిస్తాము. క్లయింట్ ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ చేస్తాము. అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే భయపడనవసరం లేదు. సరైన డాక్యుమెంట్స్ మీరు చూపిస్తే 100%
మీరు ఎక్సెల్ గ్రూప్ వాళ్ళు అబ్రాడ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి పంపిస్తారు. జాబ్ అవకాశాలు కూడా చూపిస్తారు. చూపిస్తారు. అంతేనా? ప్రతి ఒక్కటి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనుకున్నా దానికి మీ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ చేయాల్సి వస్తే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో, భయపడనవసరం లేదు. ఎక్సెల్‌ను కన్సల్ట్ అవ్వండి అని చెప్తున్నారు. అంతేనా అఖిల్? రైట్ అండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.